ఇదిగో స్టార్ట్ అయిపోయి ఉండదు. పోనీ రోడ్డు బానే ఉంది కదా, త్వరగా పోనీ. అవతల నాకు చాలా అర్జెంట్ పని ఉంది. అట్నే పోతుండాను. ఇన్నేళ్లకు వచ్చిన అదృష్టం ఎంత త్వరగా పోతుండదే. గుడ్ మార్నింగ్ సార్. వాడిని పిలు. అలాగే సార్. సార్ పిలుస్తున్నారు. ఈ డబ్బులు తనకివ్వు. తీసుకోండి సార్. సారీ, డ్రాప్ చేసింది నేను, వచ్చింది మీరు. అదేదో మీ చేత్తోనే ఇయ్యచ్చు కదా. తీసుకో. ఎవరిది నంబరు? హలో, చిరంజీవేనా మాట్లాడేది? అవును, మీరెవరు సామే? నేను బాలాజీనగర్ పిఎస్ నుంచి కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. మీ ఆవిడ మా పోలీస్ స్టేషన్లో ఉండాలి. పోలీస్ స్టేషన్లో ఉందా? ఏమైంది? మా పాప ఆడెందుకుంది? వస్తే వివరాలు తెలుస్తాయి. త్వరగా బయలుదేరరా. హలో హలో, పాప పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయి ఉండదు? ఏమై ఉండదు? పాపా, 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 చిరు, పాపా, చిరు, పాపా, నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదు పాపా, నీకేం కాదు. ఎవరు నా భార్యను అరెస్ట్ చేసింది? ఎవరు సార్? ఎవరు సార్ నా భార్యను అరెస్ట్ చేసింది? ఏం తప్పు చేసినదని అరెస్ట్ చేసి లోపలేసి ఉంటారు? ఈ ఊళ్ళో ఆటో తోలడం కూడా తప్పైపోయి ఉండదా మీకు? ఎవరు నువ్వు? సార్, ఆ ఎమ్మి నా భార్య సార్. ఎందుకు సార్ అరెస్ట్ చేసినారు? అమ్మాయిల్ని సప్లై చేస్తుంటే అరెస్ట్ చేయకుండా చూస్తూ ఊరుకోమంటావా? పెళ్ళాంతో ఇలాంటి పనులు చేయించేది చాలక పైగా స్టేషన్కి వచ్చి మా మీద ఎగురుతున్నావా? కాళ్ళు చేతులు ఎరగొట్టి లోపల పడేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏంది సార్, ఏమన్నారు? మా అమ్మి అట్లాంటి పనులు చేస్తుండదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు? ఎవరి గురించి ఏం మాట్లాడుతుంటారు? అదిగో వాళ్ళని ఆటోలో కస్టమర్స్ దగ్గర తీసుకువెళ్తుంది.
అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాం. అందులో నీ పాత్ర కూడా ఉండే ఉంటుంది కదరా. కానిస్టేబుల్స్, వీడిని కూడా సెల్లో పడేయండి. ఏమి సార్, మనిషిని చూసేసి మీ ఇష్టానికి మీరు నిర్ణయం తీసేసుకుంటారా? పాపం సార్, అది అట్లాంటి పనులన్నీ చేసేసి బతకాల్సిన కర్మ తనకేం లేదు. సార్, మీకెవరో అబద్ధం చెప్పినట్టుంటారు. అబద్ధమో నిజమో ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాల్సింది మేము. ఎఫ్ఐఆర్ రాయిస్తున్నాను. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో. సార్ ప్లీజ్ సార్, ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతాండ సార్. సార్ పాపం చదువుకోవాల్సిన అమ్మాయి సార్, ఏదో టైం బాగాలేక ఆటో నడుపుకుంటాండి. అది ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రాసినారంటే తన జీవితమే నాశనం అయిపోద్ది సార్. కావాలంటే మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, ఏమైనా చేసుకోండి ప్లీజ్. ఆ ఎమ్మిని వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఆ ఎమ్మికి ఏమీ తెలీదు. తప్పు చేసే ప్రతి వాళ్ళు ఏ తప్పు చేయనట్టే మాట్లాడతారు. తను తప్పు చేసిందంటే నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది? సార్ 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 సార్, మీకు దండం పెడతాను సార్, అట్ట మాట్లాడకండి సార్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడు ఎఫ్ఐఆర్ రాయండి. ఇట్టంతా ఎవరి మాట నమ్మేసి కేసు రాసినారంటే అది అబద్ధం అని తెలిసినాక మీరు ఇడిచిపెడతారు. కానీ అవమానంతో ఆ అమ్మి ఏమైపోవాలి సార్? ఏయ్, నువ్వు రాయవయ్యా. సార్ సార్ సార్, అన్నా 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 అన్నా, నీకు దండం పెడతానన్నా, ఒక్క నిమిషం ఆగనా అన్నా అన్నా ప్లీజ్ నా. సార్ సార్, నా మాట ఏనండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఆ ఎమ్మి జీవితం అన్యాయం అయిపోద్ది సార్. నా మాట అర్థం చేసుకోండి సార్. ఆ ఎమ్మి ఏ తప్పు చెయ్యదు సార్. నువ్వు చెప్పింది నమ్మాలా, వీళ్ళు చెప్పింది నమ్మాలా? తన ఆటోలో వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్లే చెప్పారు మీ ఆవిడ కస్టమర్స్ దగ్గర తీసుకువెళ్తుందని. అంటే ఆటో తోలడంతో పాటు సైడ్ బిజినెస్గా ఆ అమ్మాయిలతో వ్యాపారం చేయిస్తుందనేగా. ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు? వాళ్ళు ఎవరు చెప్తే నమ్మేస్తారా? ఎవరి మాటలో నమ్మేసి నా భార్య జీవితం బలి చేస్తారా? ఏంట్రా నోరులేస్తుంది? స్టేషన్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? స్టేషన్ అయితే ఏంది సార్? తప్పు చేయకుండానే చేసినావంటే గమ్మునుంటాను అనుకుంటా అన్నారా మీరు? రేయ్,